హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా రోజు డైలీగా ఇలా పరగడుపునే నేను థైరాయిడ్ టాబ్లెట్ యేసుకుంటానండి. కొంచెం థైరాయిడ్ ఉంది. రోజు మార్నింగ్ టాబ్లెట్ యేసుకున్నాక ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం పనయ్యాక ఇలా కాఫీ గానీ, టీ గానీ ఏదో ఒకటి తాగుతాను. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసాం చూడండి. స్కూలుకి టైం అయింది. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ మమ్మీ షిఫ్టింగ్ ఉందని 5 గంటలకే వెళ్ళిపోయింది. ఇంక నేనే రెడీ చేసి పంపాను. చూడండి చక్కగా గొడవ చేయకుండా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఇంకా అలా లిఫ్ట్ వరకు వెళ్ళి దించేసొస్తే కింద ఆటో ఉంటుంది. వాళ్ళే వెళ్ళిపోతారు. ఇంకా ఇదైతే జొన్న సంగటండి. మార్నింగే జొన్న సంగటి చేసి మజ్జిగ పోసి ఉంచితే వేడిగా ఉంది చూడండి. ఇది చల్లారాక కాస్త కూరతో గానీ, తర్వాత మజ్జిగ పోసుకొని తినొచ్చండి. ఇది నిన్నటిదైతే ఈ లెగ్ పీసులు తెప్పించుకున్నారండి. నిన్న ఈవినింగ్ నైటు 6 గంటలకి పిల్లలు లెగ్ పీస్ కావాలంటే తెప్పించారు. ఇలా తిన్నారు నైట్ అయితే. ఇంకా నిన్న మధ్యాహ్నంది లేట్‌గా వండామండి. అందుకే నిన్న పెట్టలేదు. ఇదైతే చికెన్ అండి. చికెన్ ఫ్రై కర్రీ కింద చికెన్ బిర్యానీ చేసామండి. సగమేమో బిర్యానీలో ఏసేసి సగం ఫ్రై చేసాము. ఇదిగో బిర్యానీకైతే ఉల్లిపాయ వేగుతుంది. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ వేపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రైస్ కూడా మగ్గించి 1కి 2 వంతుల వాటర్ పోసి ఉప్పు, కారము, చికెన్ బిర్యానీ మసాలా అన్నీ వేస్తే రెడీ అయింది బిర్యానీ. ఇక ఇదైతే చిన్న చిన్న చిట్టి కాజాలు చేశానండి నిన్న. ఒక గ్లాసు మైదా పిండిని కొంచెం 4, 5 స్పూన్లు నెయ్యి, కొంచెం ఉప్పు వేసి ఇలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇది మైదా పిండండి. ఒక 2 గంటలు నానిన తర్వాత ఒక పెద్ద చపాతీ ఇలా చేసుకొని దాన్ని ఇలాగా సాగదీసుకుంటూ ఇలా రౌండ్‌గా చేసుకుంటూ ముందు రౌండ్ చేయాలి. ఒక చేతిలో ఫోనుంది. అందు గురించి ఒక్క చేత్తో చేస్తున్నాను. ఫోను పక్కన పెట్టి చేస్తే 2 చేతులతో అయితే సాఫ్ట్‌గా వస్తుందండి. ఇలా మొత్తం చపాతీ రౌండ్ అయిపోయాక 2 చేతులతో ఇలా తిప్పుతూ ఉంటే కాస్త పొడుగ్గా సాగుతుందండి. ఆ సాగిన దాన్ని నైఫ్‌తో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. వెడల్పు రాకూడదు. కాజాలు కదండీ ఇవి. ఇంకా ఆ రోల్‌ని కొంచెం ఏలుతో ఇలా ఒత్తితే కొంచెం తప్పడవుతుంది. ఆ తప్పడయినప్పుడు కట్ చేయాలి. రౌండ్‌గా కట్ చేయకూడదు. ఇంకా ఆయిల్ అయితే గనుక గోరువెచ్చని ఆయిల్ వేసి కొంచెం వేడవ్వగానే ఈ కట్ చేసినవి వేసేయాలండి. ఆయిల్ అస్సలు వేడవ్వకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయాలి. అవి బాగా వేగాలి. ఈ లోపల ఏ గ్లాస్‌తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో పంచదార, కొంచెం గులాబ్ జామ్ పాకం వచ్చినట్టుగా పాకం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి వేగినవి ఆ పాకంలో వేసేయాలి. ఇదిగోండి ఇలా వస్తది. కలర్ అయితే చాలా వచ్చినియండి. తర్వాత ఇలాగే ఒక బాక్స్‌లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. చిట్టి చిట్టి కాజాలు బానే వచ్చినియండి. కలర్ బావుంది కదండీ! ఇంకా పిల్లల యాక్టివిటీస్‌కెళ్తే గనక టీచర్ ఇవాళ డ్రాయింగ్ నేర్పుతుందండి. బోర్డ్ మీద ఏదో బటర్‌ఫ్లైలు, తూనీగలు అవి ఏసి పిల్లలకి నేర్పిస్తుంది. పిల్లలైతే సమ్మర్ యాక్టివిటీ మొత్తానికి బానే ఇదిగోండి వీడు మా గౌతమ్ అండి. సమన్విత క్లాస్ వేరు, ఆ అమ్మాయి వేరే క్లాస్‌లో ఉంటుంది. ఇది యూకేజీ పిల్లలండి వీళ్ళందరూ. గౌతమ్ యూకేజీ క్లాస్ అండి ఇది. చూడండి స్టోరీ వింటున్నారు. ఇంక ఉంటానండి. బాయ్ అండి.